మహానటుడు నందమూరి తారక రామారావు ఆశీస్సులతో చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన కనకమేడల దేవీవర ప్రసాద్ ఆయనతో 4 సినిమాలు తీశారు. కథానాయకుని కథ, కేడీ నెంబర్ 1, తిరుగులేని మనిషి, నా దేశం. తిరుగులేని మనిషి చిత్రంలో చిరంజీవి కూడా నటించారు. ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ఇదే. ఎన్టీఆర్ బావమరిదిగా చిరంజీవి నటించారు. ఆ సమయంలో చిరంజీవి పారితోషికం 40,000 రూపాయలు. హీరోగా నటిస్తున్న ఆయనతో నెగిటివ్ రోల్ చేయించి 70,000 రూపాయలు ఇచ్చారు దేవీవర ప్రసాద్. ప్రారంభంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా తరువాత తన తప్పు తెలుసుకుని బావగారికి సాయం చేసే పాత్ర అది. ఇందులో ఎన్టీఆర్ సరసన రతి, చిరంజీవి సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. అప్పటికి ఎన్టీఆర్ నంబర్ 1 హీరో అయినా ఈ సినిమాలో తొలిపాట చిరంజీవి మీద ఉండటం విశేషం. ఎన్టీఆర్ సినిమా అనగానే మారువేషాలు తప్పనిసరి. ఈ సినిమాలో కూడా ఆయన రకరకాల మారువేషాల్లో కనిపించి అభిమానుల్ని ఎంతగానో అలరించారు. 1981 ఏప్రిల్ 3న విడుదలైన తిరుగులేని మనిషి చిత్రం అంతగా ఆకట్టుకోలేదు.